మనము చక్కటి కథ ఒకటి నేర్చుకున్న బైబిల్ గ్రంథంలో అమ్మ శశి ఆడి మాట్లాడతాం. మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను, చెప్పే వాళ్ళకి క్లిప్లు ఉంటాయి. అర్థమైందా? చాక్లెట్ ఇస్తాను చెప్పేవాళ్ళకి. ఒక ఊర్లో ఒక సింహము ఒక కోతి వీళ్ళిద్దరూ తెలుసంట. ఎవరెవరు? సింహము అడవికి రాదు కదా, కాదు అడవి అందరికీ సింహమే రాదు. దానికి వచ్చి బలవంతం లేదు అనుకుంది. కోతి దగ్గర వచ్చి అంటే కోతి కోతి నేనే బలవంతుని అన్నాడు. అప్పుడు కోతి ఏమన్నాడంటే, లేదండి సింహం గారు రండి గారు, బుద్ధి బలం మంచిది అన్నిటికన్నా అన్నారు. ఏం బలం? బుద్ధి బలం అంటే ఇల్లిటరేట్ అంటే చదువు లేరు, చదువులో లిటరేట్స్ అంటారు. మరి బుద్ధి ఎలా వస్తుంది? చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులు మాట వింటారు. కూర్చోరా అయితే ఎప్పుడైతే అయితే ఎప్పుడైతే ఈ సింహం నేనే బలవంతుడిని, నేనే బలం, నాకు బలం అక్కడికి లేదు అంటే పోతుంది. ఈ బలం కాదు, బుద్ధి బలం ఉన్నాడే బలవంతుడు అన్నది. మరి బుద్ధి బలం అంటే తెలివితేటలు. తెలివితేటలు అంటే ఎలా వస్తాయి? బాగా చదువుకోవాలి, పెద్దల మాటలు ఆలకించాలి, తల్లిదండ్రుల మాటలు ఆలకించాలి, దేవుడి మాటలు ఆలకించాలి, ప్రార్థన చేయాలి, వ్యక్తిగతం జరగాలి. ఇవన్నీ కూడా నా నేర్చుకోవాలి. అప్పుడు బుద్ధి బలం వస్తుంది. అయితే ఈ కోతి ఒకరోజు సింహము అలాగా పరిగెట్టుకు కోతులే పడిపోయింది. దేంట్లో పడిపోయింది? కోతి రోజు అలా ఎలా కష్టపడి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కాలుకి తగిలిసింది. ఇప్పుడు ఆహారం కావాలంటే ఏం చేయాలి? దానికి బలం ఉండాలి. బలం ఉండాలంటే కాలు బలం ఉండాలి. కాలు ఏమైంది? పాపం ఆహారం తెచ్చుకోవడం కూడా కష్టమైపోతుంది. అంటే చిన్న చిన్న జంతువులు చంపేసి తింటారు కదా, పాపం పరిగెడతారు. అటుగా వచ్చేసి అంట రెడీగా సింహం దొరికింది, నేను పుట్టిన చదువుతాను. ఇద్దరు సింహం చూసింది. చూసి అమ్మో ఈ ఆటగాడు వచ్చాడు, నేను పరిగెట్టాలంటే పరిగెట్టగలంటే మరి నేను బలం అయితే ఏం తిందాక బలం అనుకోరు కదా. బలం చూసారా? అప్పుడు ఆటగాడు రెడీగా శక్తి పట్టడానికి వస్తున్నాడు. కొడుకు చూస్తుంటే కదలేకపోతుంది. అప్పుడు దాని ఆడి మీదనే చెట్టు మీద నుంచి ఇవ్వకుండా రాలి సిద్ధాలు రాలి సిద్దుంటే ఇది పడామే మీద చూశాడు. ఇప్పుడు కనపడలేదు, మళ్ళా రాయించాడు. మళ్ళా చూడటం కనపడలేదు. ఇలా 10 రాళ్ళు విసుకుంటే అమ్మో రాయి పడిపోతుంది, పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఈ సింహం దగ్గరికి చూసింది. ఎవరో గాడి మీద చెట్టు మీద నుంచి రాలి చూస్తే పోతే నువ్వా పోతే నన్ను రక్షించావా? కోతికి ఏం బలం ఉంది? బుద్ధి బలం ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఎవరు గెలిచారు? బలం ఉన్నాడా బుద్ధి బలం ఉన్నాడా? దేవుడి వాక్యం అంటుంది, బుద్ధి జ్ఞానంలో నా ఎందు కృత్యములై ఉన్నాయి, నన్ను అడుగుము నీకు నేను జ్ఞానం ఇస్తాను. యేసయ్య ఏమన్నాడు? నన్ను అడుగుము నీ జ్ఞానం ఇస్తాను. అంతే కదా. నా జ్ఞానం కావాలంటే రావాలి కదా. చాలా మంది మా బలం ఉంది, మా ఉంది, నా చదువు అలా దేవుడు బలంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. అర్థమైందా? అలాగే బైబిల్ కథ మనం దావీదు ఎవరో గొర్రెలు కాదుకునేవాడు, కానీ మంచి భక్తుడు, మంచి భక్తుడు. దేవుడు అంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. దేవుడు అంటే మంచి భక్తి. తెల్లవారే 4 గంటలకు ప్రార్థన చేసేవాడు. మీకు అర్థమైందా? అయితే ఈ దావీదు
భక్తుడు అంటే మంచి భక్తుడు. అమ్మా ఒకరోజు సౌలు మహారాజు పరిపాలన చేస్తున్నాడు దేశాన్ని. అప్పుడు ఈ దావీదుని పట్టుకొని బయటికి కూరేద్దాం, ఈయన చంపుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఈ దావీదు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు దావీదు? అరణ్యాలంటే వెళ్ళాడు అనమాట. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే ఏంటి ఆ అరణ్యం పేరు పారాను అరణ్యము. ఏ పేరు? పారాను అనేటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. పారాను అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అరణ్యంలో కొంతమందితో కలిసి ఆయనతో పాటు కొంతమంది కూడా వెళ్ళారు. మరి ఇక అందరూ బాగానే ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నాబాల్. ఏం పేరు? అతనికి బోల్డ్ గొర్రెలు ఉన్నాయి, బోల్డ్ మేకలు ఉన్నాయి, బోల్డ్ పశు సంపద ఉంది. అయితే ఆయన పెద్ద వానరుగారు అన్నమాట. ఆయన పెద్ద వానరుగారు అయితే ఆయన ఒకరోజు ఇస్తారని తెలుసు. మీరు తెలుసా గొర్రెలు ఎందుకు తీస్తారు? మళ్ళా మాంసానికి కాదు, వాటికి ఎంటుకలు ఎంత పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి. ఆ ఎంటుకలు కట్ చేసి ఆయన అమ్ముతారు. లక్షల రూపాయల ఆదాయం వస్తుంది తెలుసా. మనమైతే మాంసంకి అమ్ముకుంటాం. మాంసానికి ఏ అరణ్యంలో ఉన్నాడు? పారాను అరణ్యంలో ఉన్నాడు. అది ఏమో కూర్చోవాలి. పారాను అంటే ఆ గొర్రెలకు వచ్చు ఏం చేయాలమ్మా? ఇప్పుడు మన ముందు వస్తువులు ఉన్నాయి కదా, ఉన్నమ్మా స్వెటర్లు అయ్యాను అవన్నీ కూడా దానిపైన తయారవుతున్నాయి. మన హ్యాండ్ బ్యాగ్ దానిపైన తయారవుతున్నాయి. కొన్ని చర్మాలు అంటే అవి బాగా శుద్ధి చేస్తారంటే అవి ఇంటికితోనే శుద్ధి చేసి మళ్ళీ ప్రాసెస్ చేసి అవి వస్తువులు తయారవుతాయి. అయితే అవి ఇతర దేశాలు కూడా అమ్ముతారంట. అటువంటిది కొన్ని లక్షల రూపాయలు నెలకు ఆదాయం వస్తుంది. అంత గొర్రె మంది ఉంది, అంతమంది పశువులు కావాలి ఉన్నారు. ఎంతో అమ్మగారు ఎవరమ్మా? అయితే ఈ నాబాలు చాలా మొరటివాడు. ఎవరు? మొరటివాడు అంటే బుద్ధి లేనివాడు, పాపిష్టి, జ్ఞానం లేనివాడు, కానీ దానవంతుడు. చూసావా? కానీ అన్ని ఉన్నాయి, నాకు ఏం లేదు, దానం అది బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఒకరోజు దావీదు అన్నాడు మనుషులు పంపించి, అరే నువ్వు పనులు చేస్తున్నావు కదా, అయితే మాకు ఏమైనా తినడానికి మీరా అన్నాడు. ఏమడిగాడు తినడానికి? ఏ ఆలయం? ఏ ఆలయం? అరణ్యం పేరు ఏ అడవులో ఉన్నాడు? పారాను అరణ్యము. ఏ అరణ్యము? ఎవరున్నారు? దావీదు ఎంతమందితో ఉన్నాడు? 400 మంది ఉన్నాడు. 400 మందితో ఉన్నాడు. అయితే ఇతను చాలా మోటివాడు, దొరపాడు, చాలా భయంకర వ్యక్తి. ఆవిడ పంపిస్తే, సరే బాబు మేము అరణ్యంలో ఉండగా ఇక మీ గొర్రెలు ఏది పోలేదు అమ్మా అన్న వినండి. మేము అరణ్యంలో ఉన్నప్పుడు ఒక గొర్రెలు పోలేదు, ఒక్క గొర్రెలు పోలేదు కదా, మరి మేము కాపలా కాసాము, దయచేసి ఒక తినడానికి ఏమి ఇవ్వండమ్మా అని అడిగాడు. అడిగితే ఆపలు అన్నాడు, ఎవడో నువ్వు తినడానికి అడుగుతావు? దావీదెవడు? దర్శకుమారుడు. మమ్మల్ని అచ్చడికి కనిచే అతను పాపం వచ్చింది. చూసావా? ఏమని ఎందుకు అనుకున్నాడు? ఇదేముంది కానీ బుద్ధి లేదు. ఏం లేదు? మరి దేవుని పెట్టడమే మనకు గుర్తుందా లేదా? మనకు గుర్తుగా మనకు మాత్రం ఉండాలి. దేవుని పెట్టే బాగుగా దేవుని పెట్టే మనం అనుకోద్దారా? సరే నువ్వు దేవుని పెట్టు మనకి ఏముండాలి? మనకు గుర్తుందా లేదా? దేవుని మాట బాగా వినాలి. ఇప్పుడు బుద్ధి లేనివాడు ఏమన్నాడు? దావీదు ఉందా? పడను దావీదు అన్నాడు. ఆయన తప్పుడు దావీదు పాపం వచ్చి తీయంగా 200 మంది కట్టుకొని అన్నాడు. ఆయన తప్పుడు ఆ విషయము నాబాలు భార్య ఏం పేరంటే అబీగయలు. ఏ పేరు? నాబాల్ అంటే దుర్మార్గుడు, అబీగయలు అంటే మంచి బుద్ధి ఉన్నది. తెలుసావా? అబీగయలు మంచి బుద్ధి ఉన్నది. అయితే అంతనే అబీగయలు అన్నది ఇలాగా అమ్మో నాబాలు చెప్పండి మనం వెళ్తాం పోదాం, కొన్ని వస్తువులు ఒప్పుకొని
ఏవి తినడానికి పళ్ళు, ఆహారం, మంచినీళ్ళు అన్ని పట్టుకొని కొంతమంది గుర్రాల మీద రథాల మీద మనుషులు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళి బతిమాలుతుంది, అయ్యా ఈ తప్పు నాది, నన్ను క్షమించు, మరి ఆయన మంచోడు కాదు, మరి ఆయన కొనలేదు, మరి ఆయన తప్పు లేదు, అయ్యా క్షమించయ్యా, ఈ తప్పు నాదని క్షమించన్నాడు. అంతప్పుడు దావీదు ఏం చేశాడు సార్? నువ్వు కానీ రాకపోతే అమ్మా ఏ పాటకి ఆయన చంపేద్దును అన్నాడు. చూసావా? మరి ఎంత బలవంతుడు అనుకున్న సింహం ఏమనుకున్నదాకా బలవంతుడు అనుకోను కదా. మరి బలవంతం చంపేదే, బలం రక్షించిందే చేసే బలం రక్షించిందే అమ్మా అంటే ఏ రక్షించలేకపోయింది? దానికి ఏం లేదు, ఈ నాబాలకి ఏం లేదు, నాబాలకి ఏం లేదు, బుద్ధి లేదు. మనకి బుద్ధి ఉంది, మనకి జ్ఞానం ఉంది. ఎందుకు? మనం ఏమనుకోవడమే దేవుని పిల్లలం కాబట్టి, సండే స్కూల్ పిల్లలం కాబట్టి, సండే స్కూల్ పిల్లలం కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం కాబట్టి, మనం తప్పు చేయకుండా అబద్ధాలు ఆడకుండా అమ్మా క్రమంగా నేర్చుకుంటూ తెల్లవారు వేసి పలకింపుకుంటా చదువుకుంటూ పాఠాలన్నీ నేర్చుకుంటూ సండే స్కూల్ పాఠాలు, స్కూల్లో పాఠాలు అన్నీ నేర్చుకుంటూ మనం ఎంతో బాగా నేర్చుకుంటున్నాం కదా. మనం ఏం పిల్లలు కూడా బుద్ధి గల పిల్లలమే, జ్ఞానం గల పిల్లలమే. జ్ఞానం కలుగుగా ఉంటున్నాం. ఎవరు అడగాలి? ఏసయ్యని అడగాలి. ఏసయ్యా నాకు జ్ఞానం లేదు, ఏసయ్యా జ్ఞానం ఇవ్వండి, ఏసయ్యా జ్ఞానం ఇవ్వండి, ఏసయ్యా జ్ఞానం అంటే జ్ఞానం ఇస్తాడు దేవుడు. తెలుసా? చదివివ్వండి ఏసయ్యా, చదివివ్వండి ఏసయ్య అంటే చదివిస్తాడు దేవుడు. అర్థమైంది మీకు? అంతే. మీ అందరూ కూడా ఇప్పుడు ఎప్పుడైతే నా భార్య వెళ్ళి అమ్మ అంతే బతికించిందో అప్పుడు వెంటనే బతికా, లేకపోతే ఏమవుతాడో నాలో చంపేసింది, కత్తిపట్టు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి అయితే నాబాలు ఏం చేస్తున్నాడు? కదా ఇంటికి వెళ్ళేసరికి అభిగా ఇంటికి వెళ్ళేసరికి అంటాడు ఆయన మందు తాగుతాడట. మందు తాగుతా లేక తాగుతాడు, అందరూ కూర్చి పెట్టుకుని క్యాన్సల్ చేస్తాను పదే. కానీ ఆ విషయం మరుసటి రోజు చెప్పింది ఆ భార్యలో, దావీదు వచ్చాడు నీ మీద పడ్డారు అంటే గుండు బిగిసిపోయి చచ్చిపోయాడు. చూసావా? చచ్చిపోయాడు. దానికి ఏం లేదు, తెలియదు. బలం అయితే ఉంది. ఎంత బలం ఉంది? 1000 గొర్రెలు ఉన్నాయి, 1,00,000 గొర్రెలు ఉన్నాయి, 100 కాపరులు ఉన్నారు, 100 మంది బడవలు ఉన్నారు, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. కానీ ఏం లేదు వాడికి. దేవుని మాటలు లేవైపోయి, దేవుని మాటలు వస్తే బుద్ధి వచ్చినావు, బుద్ధి వస్తే జ్ఞానం వచ్చినావు, జ్ఞానం వస్తే బాగా పడుతున్నావు. చూసావా? కాబట్టి అమ్మా ప్రియమైనటువంటి దేవుని ద్వారా మీరందరూ కూడా బుద్ధి కలిగి తెల్లవారు లేచి ఆయన స్థితిస్తూ మీ పనులు చేసుకుంటూ తర్వాత తొందరగా లేచి తల్లిదండ్రులకు సాయం చేసి స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్లో చిన్న పాట బాగా నేర్చుకొని కంఠస్థం పెట్టి అప్పచెప్పి అవన్నీ చేస్తే అప్పుడు దేవుడు ఎంతగానో మిమ్మల్ని దీవిస్తాడు. తెల్లవారు లేచి ప్రార్థన చేసేవాడు దేవుడు దీవిస్తాడు. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఆశీర్వదించుగాక.